హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 2. కారులో చిక్కుకుపోయిన అక్షర కళ్ళు నెమ్మదిగా మూతపడుతున్నాయి. త్వరగా డోర్ ఓపెన్ చేయండి, ఫాస్ట్ అంటూ ఎవరో కారు దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తున్నట్లు అస్పష్టంగా అరుపులు వినిపిస్తూ ఉండగానే పూర్తిగా స్పృహ కోల్పోయింది అక్షర. తర్వాత రోజు ఉదయాన్నే హాస్పిటల్ బెడ్పై కళ్ళు తెరిచింది అక్షర. ఇప్పుడెలా ఉంది? బెడ్ పక్కనే ఉన్న నర్స్ ఆమెకు డ్రెస్సింగ్ చేస్తూ అడిగింది. పర్వాలేదు, కానీ నాకేమైంది అని పైకి లేవడానికి ప్రయత్నిస్తూ అడిగింది అక్షర. కదలకండి, పడుకోండి. మీకు చిన్న చిన్న గాయాలయ్యాయి. ఇంజన్లో పొగ పీల్చడం వల్ల లంగ్స్లో కొంచెం ఇన్ఫెక్ట్ అయింది. ఒక 1 వీక్ మెడిసిన్స్ వాడాలి అని గాయాలకు కట్టుకడుతూనే చెప్పింది నర్స్. "మ్మ్" అని భారంగా మూలిగింది అక్షర. ఆమె శరీరంపై ఉన్న తేలికపాటి గాయాలు నొప్పి పెట్టడం ఆమెకు తెలుస్తూనే ఉంది. మీరు రెస్ట్ తీసుకోండి. త్వరగా ఇంప్రూవ్మెంట్ ఉంటే 4 రోజుల్లోనే డిశ్చార్జ్ చేస్తారు. కాసేపట్లో డాక్టర్ రౌండ్స్కి వచ్చినప్పుడు చెక్ చేస్తారు అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది నర్స్. వెంటనే తన ఫోన్ కోసం అటు ఇటు చూసింది అక్షర. బెడ్ పక్కనే ఉన్న టేబుల్పై ఆమె ఫోన్ పెట్టి ఉండడం చూసి నెమ్మదిగా వంగి ఆమె ఫోన్ చేతిలోకి తీసుకొని ఆతృతగా ఓపెన్ చేసింది. వరుణ్ తన కోసం ఫోన్ చేసి ఉంటాడేమోనని ఆమెలో ఒక ఆశ. కానీ ఆ ఆశ అడియాసే అని మరుక్షణంలోనే అర్థమయ్యింది. ఖాళీగా ఉన్న స్క్రీన్ ఆమెను వెక్కిరిస్తూ కనిపించింది. దాంతో ఆమె మనసంతా ఒక్కసారిగా నీరసించినట్లు అయిపోయింది. మళ్ళీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు హడావుడిగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వరుణ్ ప్రొఫైల్ చెక్ చేసింది. నార్మల్గా వరుణ్ ఎప్పుడూ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడు. కానీ ఈసారి మాత్రం అతను ఒక ఫోటోను పోస్ట్ చేశాడు. అందులో రితిక హీరోయిన్ లాగా లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఈవినింగ్ టైంలో బీచ్ పక్కనే ఎంజాయ్ చేస్తోంది. చూడడానికి ఆ పిక్ చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. దాని కింద "విత్ మై లేడీ లవ్" అంటూ క్యాప్షన్ కూడా పెట్టాడు వరుణ్. అది చూసిన అక్షరకు ఒక్కసారిగా దుఃఖం పొంగుకురాగా వెంటనే ఫోన్ పక్కన పడేసి దుప్పటి పైకి లాక్కొని ముడుచుకొని పడుకొని ఏడవటం మొదలుపెట్టింది. ఈ 3 ఏళ్లు వరుణ్ను అంటిపెట్టుకుని ఉన్న తర్వాత కూడా తనకు ఏం దక్కిందో ఆమెకు ఒక్క క్షణం కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. అక్షరను డిశ్చార్జ్ చేయడంతో ఆమె తన రూమ్కి వెళ్ళిపోయింది. గాయాలు తగ్గుముఖం పడుతూ ఉండడంతో తర్వాత రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళింది అక్షర. "హే అక్షర, ఏదో యాక్సిడెంట్ అయిందని విన్నాను. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది?" అని అడుగుతూ ఆమె క్యాబిన్లోకి వచ్చింది కొలీగ్ తారా. "మ్మ్, పర్వాలేదు, బాగానే ఉన్నాను" ముక్తసరిగా సమాధానం చెప్పింది అక్షర. "ఓకే ఓకే, అన్నట్లు మన బాస్ ఇన్స్టాగ్రామ్ చూసావా? ఆయన తనకి కాబోయే భార్యతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎప్పుడూ లేనిది ఆమె ఫోటోని కూడా పోస్ట్ చేశాడు. ఎంతైనా ఆ రితిక్ అంటే బాస్కి చాలా ఇష్టం కదా. ఎంత ఇష్టం లేకపోతే ఒకరిని పెళ్లి చేసుకొని 4 ఏళ్లు కాపురం చేసి డివోర్స్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా ఆ రితికను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. రియల్లీ హీఈస్ ఎ గ్రేట్ లవర్" అని తన ధోరణిలో తాను చెప్పుకుంటూ పోతూ ఉంది తార. గ్రేట్ లవర్. నిజంగా అంత ప్రేమ రితిక మీద ఉంటే మరి నాతో ఎలా పడుకున్నాడు అని మనసులోనే అనుకుంటూ విరక్తిగా నవ్వుకుంది అక్షర. ఇంతలో "ఏం జరుగుతుంది ఇక్కడ?" అంటూ ఒక గొంతు గంభీరంగా వినిపించడంతో తారతో పాటు అక్షర కూడా తలెత్తి చూసింది. అక్కడ నుంచొని తన వైపే సీరియస్గా చూస్తూ కనిపించింది కీర్తి. ఆమెను చూడగానే తారా నోరు ఒక్కసారిగా మూతపడింది. "సారీ మ్యామ్" అంటూ వెంటనే ఆ క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళిపోయింది తారా. కానీ సడన్గా కీర్తిని అక్కడ చూసిన అక్షర ఇంకా షాక్లోనే ఉన్నట్లు చూస్తూ నిలబడిపోయింది. దానికి కారణం ఆ సమయంలో కీర్తిని అక్షర అక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకీ ఆ కీర్తి ఎవరో కాదు, వరుణ్ చెల్లెలు. 3 ఏళ్ల క్రితం అక్షరకి కాలేజ్ మేట్ కూడా. ఆమెను చూడగానే ఒక్కసారిగా అక్షర కళ్ళ ముందు ఏవేవో జ్ఞాపకాలు మెదిలాయి. కానీ కీర్తి మాత్రం ఆమె ఎక్స్ప్రెషన్ను పట్టించుకోకుండా హై హీల్స్ టకటకలాడించుకుంటూ స్టైల్గా లోపలికి నడుచుకుంటూ వచ్చి "నువ్వు ఆఫీస్కి మళ్ళీ ఎందుకు వచ్చావు?" అని సీరియస్గా అడిగింది. ఆ ప్రశ్నతో ఈ లోకంలోకి వచ్చిన అక్షర భయంతో ఒక్కడుగు వెనక్కి వేస్తూ "ఇది నేను వర్క్ చేసే ప్లేస్" అని నెమ్మదిగా సమాధానం చెప్పింది. ఆ మాటకు కీర్తి ఒక్కసారిగా పెద్దగా నవ్వి
వర్క్ ప్లేసా? నాన్‌సెన్స్. అది నిన్నటి వరకు, ఈరోజు కాదు అని అంది. ఆ మాటకు అక్షర అర్థం కానట్లుగా చూడడంతో, ఏంటలా చూస్తున్నావు? 3 ఏళ్ల క్రితమే నీ గురించి చెప్పాను కదా! నా అన్నయ్య ఏ రోజైతే నిన్ను వదిలేస్తాడో, ఆ రోజే నీకు ఈ ఆఫీసులో చివరి రోజు. అలాగే నీ చావుకి మొదటి రోజు కూడా అవుతుంది అని బెదిరిస్తున్నట్లుగా అక్షర కళ్ళలోకి చూస్తూ కోపంగా చెప్పింది కీర్తి. ఆమె కళ్ళలో కనిపించిన ఆ కోపాన్ని చూడగానే అక్షర ఒక్కసారిగా బిగుసుకుపోయింది. 3 ఏళ్ల క్రితం తాను ఏదైతే చూసిందో మళ్ళీ అదే తన కళ్ళ ముందు మెదలడంతో భయం భయంగా వెనక్కి జరుగుతుంది. ఆమె కళ్ళలో భయం చూసిన కీర్తి నవ్వుకుంటూ ముందుకు వెళ్ళి ఆమె చుట్టూ తిరుగుతూ, ఇన్ని రోజులు మా అన్నయ్యను అడ్డుపెట్టుకొని నువ్వు ఆడిన ఆట ఈ రోజుతో అయిపోయింది. మా అన్న ఆ రితికను పెళ్లి చేసుకోబోతున్నాడు. అంటే నిన్ను వదిలేశాడు. సో ఇక నీ సంగతి నేను చెప్తాను అని అంటూనే సడన్గా వెనక నుండి అక్షర జుట్టు పట్టుకొని ఆమెను తన వైపు తిప్పుకుంది. దాంతో అక్షర నొప్పితో బాధపడుతూ తన జుట్టుపై ఉన్న ఆమె చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ, కీర్తి వదులు, ఏం చేస్తున్నావు అని అంది. వెంటనే ఆమె జుట్టు వదిలేసిన కీర్తి అక్షర చెంపపై లాగి పెట్టి కొట్టింది. అది ఏమాత్రం ఊహించని అక్షర తెల్లబోయి చూసింది. ఆమెతో పాటే ఆ శబ్దం విన్న ఆఫీసులోని ఎంప్లాయీస్ అంతా అక్షర క్యాబిన్కి ఎదురుగా వచ్చి లోపల ఏం జరుగుతుందోనని బయట నుండే చూస్తూ నుంచున్నారు. అప్పుడు కీర్తి, ఇంతకీ నిన్ను ఈ చెంపదెబ్బ ఎందుకు కొట్టాను తెలుసా అని అడిగింది. ఆ ప్రశ్నకు కూడా అక్షర బ్లాంక్గానే చూస్తూ ఉండడంతో, ఇది 3 ఏళ్ల క్రితం నా అన్నయ్య నీకోసం నన్ను కొట్టిన చెంపదెబ్బ. పుట్టిన తర్వాత మా అన్నయ్య ఎప్పుడూ నా మీద చేయి చేసుకోలేదు. కానీ ఆ రోజు కాలేజీలో వాడు నిన్ను ఏ ముహూర్తాన చూశాడో కానీ నిన్ను సపోర్ట్ చేస్తూ నన్ను కొట్టాడు. నీ వల్ల నన్ను విదేశాలకు పంపించి ఈ 3 ఏళ్ళు అక్కడే చదువుకునేలా చేశాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ నేను మాత్రం ఆ చెంపదెబ్బను బాగా గుర్తుపెట్టుకున్నాను. అందుకే రాగానే నీ గిఫ్ట్ నీకు తిరిగిచ్చేశాను అని అంటూనే అక్కడ టేబుల్పై ఉన్న వాటర్ గ్లాస్ తీసి అక్షర తలపై వాటర్ పోసింది కీర్తి. అదంతా బయట నుండే చూస్తున్న ఎంప్లాయీస్ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అక్షర మాత్రం కదలకుండా అలాగే నిలబడి ఉంది. దాంతో కీర్తి మళ్ళీ మాట్లాడుతూ, 3 ఏళ్ల క్రితం నా అన్నయ్య వరుణ్ణి నీ లైఫ్లోకి రావడంతో నువ్వు గెలిచానని అనుకున్నావు కదా, కానీ నీకంత సీన్ లేదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ అనాథవి. ఎప్పటికైనా గెలుపు నాదే. మా అన్నయ్య నిన్ను పెళ్లి చేసుకుంటాడని బాగా కలలు కనుంటావు కదా, చివరికేమైంది? మా అన్నయ్య కూడా నీ స్థానం ఏంటో నీకు చూపించాడు. ఇప్పటికైనా ఈ కంపెనీ నుంచి బయటికి వెళ్ళు. లేదంటే కాలేజీలో జరిగిన విషయాలన్నీ డైరెక్ట్గా ఈ కంపెనీ గ్రూప్లోనే పోస్ట్ చేసేస్తాను. అప్పుడు నీ బాగోతం ఇక్కడున్న అందరికీ తెలిసిపోతుంది అని బెదిరించి ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె బయటికి రావడం చూసి ఎంప్లాయీస్ అందరూ హడావుడిగా ఎవరి ప్లేసుల్లోకి వాళ్ళు వెళ్ళి కూర్చున్నారు. కీర్తి వెళ్ళిపోవడంతో అక్షర ఒక క్షణం భారంగా ఊపిరి పీల్చుకొని పక్కనే ఉన్న టిష్యూ పేపర్ తీసుకొని తన ముఖంపై ఉన్న తడిని తుడుచుకుంది. అదే సమయంలో తార పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి, ఏం జరిగింది అక్షర? కీర్తి మేడం ఎందుకు నీపై అంత కోపంగా ఉన్నారు? ఆమె ఈ మధ్య అబ్రాడ్ నుంచి వచ్చిందని విన్నాను. ఆమెతో నీకేం గొడవ అని ఆతృతగా అడిగింది. అక్షర చిన్నగా నవ్వి, ఏం లేదు, తను నేను ఇద్దరం కాలేజ్ మేట్స్. ఇన్నేళ్ల తర్వాత కలిసాం కదా, అందుకే సరదాగా పలకరించింది అంతే అని చెప్పింది. సరదాగా పలకరించిందా? కానీ చూస్తుంటే అలా లేదే. తను నీపై చాలా కోపంగా ఉన్నట్లు అనిపించింది అని అనుమానంగా అడిగింది తార. అదేం లేదు తారా, నేను బాగానే ఉన్నాను. ఇక నువ్వెళ్ళు, నాకు చాలా వర్క్ ఉంది అని చెప్పింది అక్షర. దాంతో ఆమె వైపు అనుమానంగా చూస్తూనే ఆ క్యాబిన్ నుండి బయటికి వచ్చింది తార. సరిగ్గా అప్పుడే అక్షర మొబైల్లో నోటిఫికేషన్ టోన్ రావడంతో దానిని ఓపెన్ చేసి చూసింది. అది ఆమె అకౌంట్లో ₹1,00,000 క్రెడిట్ అయినట్లు బ్యాంకు నుండి వచ్చిన మెసేజ్. ఆ మెసేజ్ వైపు విరక్తిగా చూసింది అక్షర. వెంటనే వరుణ్ దగ్గర నుండి మరో మెసేజ్ కూడా వచ్చింది. ఈ ₹1,00,000 వాడుకో, కీర్తి చేసిన దాని గురించి మర్చిపో. నేను ఆల్రెడీ తనకు కాల్ చేసి మరోసారి నిన్ను ఇబ్బంది పెట్టొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాను అని ఆ మెసేజ్లో ఉంది.
అది చూసి చేదుగా నవ్వుకుంటూ, నీ చెల్లెలు చేసిన పని గురించి నీ సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు. అందుకే ఇంత త్వరగా రియాక్ట్ అయ్యి ఈ ₹1,00,000 కాంపన్సేషన్‌గా ఇచ్చి నా నోరు మూసుకోమని చెబుతున్నావు కదా! అని లోలోపలే అనుకొని, ఓకే సార్, థ్యాంక్ యూ అని వరుణ్‌కి రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత వరుణ్ ఆ రోజు జరిగిన కార్ యాక్సిడెంట్ గురించి కానీ, ఇప్పుడు నువ్వెలా ఉన్నావని కానీ అడుగుతాడేమోనని ఎదురుచూసింది అక్షర. కానీ అటువైపు నుండి అలాంటి మెసేజ్ ఏమీ రాకపోవడంతో నిరాశగా లేచి అదే ఆఫీసులో ఉన్న హెచ్ఆర్ మెంబర్స్ ఉండే ఫ్లోర్‌కి వెళ్ళింది. హెచ్ఆర్ ఎంప్లాయీస్ అందరూ సీరియస్‌గా వర్క్ చేసుకుంటూ ఉన్నారు. అక్షర నేరుగా సీనియర్ హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళి, హాయ్, ఈ ఆఫీస్లో నా ఇంటర్న్‌షిప్ ఈ నెలతో అయిపోతుంది కాబట్టి నేను ఈ జాబ్ నుండి క్విట్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పింది. మీకు కంటిన్యూ చేసే అవకాశం ఉంది మిస్ రితిక అని ఆమెకు గుర్తు చేసింది హెచ్ఆర్. నో థ్యాంక్స్, ఐ వాంట్ టు క్విట్ అని కాన్ఫిడెంట్గా చెప్పి ఆల్రెడీ తన పాకెట్లో పెట్టుకొని తెచ్చిన రిజిగ్నేషన్ లెటర్ను హెచ్ఆర్కి సబ్మిట్ చేసి అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది అక్షర. నిజానికి ఆమె ఆ నిర్ణయం తీసుకోవడానికి మరొక కారణం తెల్లవారితే 22వ తారీఖు, అంటే ఆమె విక్రమ్ను కలిసి మాట్లాడాల్సిన రోజు. అతనితో మాట్లాడి అన్నీ కుదిరితే త్వరగా వరుణ్ నీడ నుండి బయటపడొచ్చని ఊహించి ముందుగానే రిజైన్ చేసింది అక్షర. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచిన అక్షర ముందుగా తన అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్యాలెన్స్ అమౌంట్ను చెక్ చేసింది. నిన్న వరుణ్ వేసిన ₹1,00,000తో పాటు మరో 10,000 ఎక్కువ ఉన్నాయి. దాంతో వెంటనే తన దగ్గరున్న ఆ ₹1,00,000 అమౌంట్ను అనాథాశ్రమాన్ని నడిపించే లీలావతికి ట్రాన్స్ఫర్ చేసి, త్వరలో చలికాలం వస్తుంది, ఆశ్రమంలో పిల్లలందరికీ స్వెట్టర్లు దుప్పట్లు కొనండి అని మెసేజ్ చేసింది. ఆ తర్వాత లేచి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బాత్రోబ్ మాత్రమే వంటికి చుట్టుకొని తన బట్టల ర్యాక్ ముందుకు వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి, రేపు విక్రమ్ను కలవడానికి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచిస్తూ నుంచుంది. ఇంతలో సడన్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చాడు వరుణ్. హఠాత్తుగా వచ్చిన అతన్ని చూసి షాక్ అవుతూ ఆ తొందరలో జారిపోతున్న బాత్రోబ్ను గట్టిగా పట్టుకొని, మీరా అని అంది. ఆ ఫ్లాట్కి ఒకటి వరుణ్ దగ్గర ఎప్పుడూ స్పేర్ ఉండటం వల్ల అతను ఎప్పుడైనా సరే ఆమె దగ్గరకు స్వేచ్ఛగా రాగలుగుతున్నాడు. లోపలికి వస్తూనే చేతిలో ఉన్న యాపిల్స్ కవర్ను బెడ్ పక్కనే ఉన్న టేబుల్పై పెట్టి, నువ్వు జాబ్కి రిజైన్ చేశావా అని సీరియస్గా అడిగాడు. అవును అని తలంచుకొని నెమ్మదిగా చెప్పింది అక్షర. ఎందుకు? కీర్తి గురించి భయపడుతున్నావా? ఇక నేను వచ్చేశాను కదా, తన గురించి నేను చూసుకుంటాను అని అంటూనే బెడ్పై కూర్చొని అక్షరను తన ఒడిలోకి లాక్కున్నాడు వరుణ్. ఆ తర్వాత ఆమె శరీరంపై ఉన్న చిన్న చిన్న గాయాలను చూసి మెల్లగా నిమురుతూ, ఇంకా నొప్పి తగ్గలేదా అని అడిగాడు. అక్షర ఏం సమాధానం చెప్పకపోవడంతో ఆమె మెడపై పడుతున్న వెంట్రుకలను చేత్తో వెనక్కి నెడుతూ, నేను ఆల్రెడీ హెచ్ఆర్ టీమ్కి ఇన్ఫామ్ చేశాను, వాళ్ళు నీ రిజిగ్నేషన్ను ఇగ్నోర్ చేస్తారు, కావాలంటే నువ్వు కొన్ని రోజులు లీవ్ తీసుకో, ఆ తర్వాతే ఆఫీస్కి రా అని చెప్పాడు వరుణ్. అది విని అక్షర లోపలే నిరాశగా నవ్వుకొని చిన్నగా గొంతు సవరించుకొని ధైర్యాన్ని కూడా తీసుకుంటూ, మీరు కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు కదా అని అడిగింది. ఆ ప్రశ్నకు వరుణ్ సమాధానం చెప్పలేదు. దాంతో అక్షర మళ్ళీ మాట్లాడుతూ, ఇక నేను కంపెనీకి తిరిగి రాను, మనిద్దరం విడిపోదాం, వీలైనంత త్వరగా నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మీ లైఫ్లోకి మళ్ళీ అడ్డురాను, మీకు నచ్చిన రితికను పెళ్లి చేసుకొని మీరు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. ఆ మాట విని వరుణ్ అసంతృప్తిగా ముఖం చిట్లిస్తూ, నువ్విప్పుడు నాతో గొడవ పెట్టుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు. లేదు, అలాంటిదేమీ లేదు అని హడావుడిగా తల అడ్డంగా ఊపుతూ చెప్పింది అక్షర. దాంతో వరుణ్ కూడా కూల్ అవుతూ ఆమెను మరింత దగ్గరగా లాక్కొని, నువ్వు అనవసరంగా ఏం ఆలోచించకుండా రెస్ట్ తీసుకో, పెళ్లి తర్వాత ఏం చేయాలో ఆ తర్వాత ఆలోచించొచ్చు అని చెప్పాడు. కానీ అక్షర ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో, నాకు తెలుసు, ఆ రోజు కార్ యాక్సిడెంట్ అయినప్పుడు నేను నిన్ను పట్టించుకోలేదు, దానికి కారణం రితిక. ఆ యాక్సిడెంట్లో తను చాలా భయపడింది, అందుకే తనను జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది. నిన్నలా వదిలేసి వెళ్ళడం నాకు కూడా బాధగానే అనిపించింది.
అని చెబుతూనే ఆమె నడుంపై చెయ్యి వేసి చిన్నగా నొక్కాడు వరుణ్. అతని నోట్లో నుండి మాటలు బయటకొస్తున్నాయి కానీ శరీరం మొత్తం కోరికతో రగిలిపోతుంది. 22 అక్షరతో అతనిప్పటికే చాలాసార్లు గడిపాడు. అయినా ఆమెపై మోహం తీరలేదు. పర్ఫెక్ట్ ఫిజిక్తో అక్షర అతన్ని ఎప్పుడూ అట్రాక్ట్ చేస్తూనే ఉంటుంది. అందుకే ఆమె శరీరాన్ని చేతులతో తడుముతూనే, రేపు రాత్రి రితిక తన ఇంట్లో ఫ్యామిలీ డిన్నర్ పార్టీ అరేంజ్ చేస్తుంది. కొంతమంది ఫ్రెండ్స్ను కూడా ఇన్వైట్ చేసింది. సో తనకు హెల్ప్ చేయడానికి నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అని చెబుతూ ఆమె శరీరంపై ఉన్న బాత్రోబ్ను ఆమె నుండి వేరు చేస్తూ ఆమె మెడవంపులో తమకంగా తన ముఖంతో రుద్దాడు. అతని శ్వాస వెచ్చగా ఆమె శరీరాన్ని తాకుతోంది. కానీ అక్షర మనసులో మాత్రం కోపం, ఆవేశం కలగలిసి పోటీ పడుతున్నాయి. ఆ రోజు కారులో నడి రోడ్డుపై తనను వదిలేసి వెళ్లడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ వచ్చి తనకు కాబోయే భార్యకు హెల్ప్ చేయడానికి రమ్మంటున్నాడు. అదంతా చూస్తుంటే అక్షర మనసు ఒక్కసారిగా అతనిపై చిరాకుతో నిండిపోయింది. కానీ ఆమె ఫీలింగ్స్ను ఏమాత్రం పట్టించుకొని వరుణ్ మాత్రం ఆమె శరీరాన్ని తన అధీనంలోకి తీసుకుంటూ నెమ్మదిగా అక్షరను బెడ్పై పడుకోబెట్టబోయాడు. కాని ఒక్కసారిగా అక్షర అతన్ని వెనక్కి నెట్టి పైకి లేచి కిందపడి ఉన్న టవల్ను చుట్టుకుంటూ, నేను వెళ్ళను అని చెప్పింది. రితిక నిన్ను పంపించమని అడిగింది. నువ్వు వెళ్ళకపోతే తనకి డౌట్ వస్తుంది. మన మధ్య ఉన్న రిలేషన్ గురించి తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియడానికి వీల్లేదు అని సీరియస్గా చెప్పాడు వరుణ్. అసలు మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు వరుణ్? ఒకవైపు నాతో ఉంటూనే నేను మీకు కాబోయే భార్యకు హెల్ప్ చేయాలని చెబుతున్నారు. ఇది నాకు ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోలేరా? నన్ను కేవలం మీ చెల్లెలు మాత్రమే బాధ పెడుతుందని అనుకున్నాను. ఇప్పుడు మీరు కూడా అంతకుమించి బాధ పెడుతున్నారు అని ఏడుపు గొంతుతో చెప్పింది అక్షర. ఆ మాటకు వరుణ్ బెడ్ మీద నుండి లేచి నుంచొని ఆమె వైపు సూటిగా చూస్తూ, అంటే అర్థమేంటి? నేను తనను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా అని అడిగాడు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఏడుస్తూ చూసింది అక్షర. వరుణ్ ఒక్క క్షణం ఊపిరి గట్టిగా పీల్చి వదిలి, చూడక్షర, నువ్వొక విషయం జాగ్రత్తగా అర్థం చేసుకో. నేను రితికను పెళ్లి చేసుకోకపోయినా నా ఫ్యామిలీ స్టేటస్కి తగ్గట్లు వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. అంతే తప్ప నిన్ను పెళ్లి చేసుకోవడం మాత్రం ఎప్పటికీ జరగదు అని చెప్పాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని నేను కూడా ఎప్పుడూ కోరుకోలేదు, కలలు కూడా కనలేదు. మన మధ్య ఉన్న ఈ సంబంధం ఏదో ఒకరోజు ముగిసిపోతుందని నాకు తెలుసు తలదించుకొని నెమ్మదిగా చెప్పింది అక్షర. అప్పుడు వరుణ్ ఆమె దగ్గరికి వెళ్ళి గడ్డం పట్టుకొని ముఖాన్ని పైకి లేపి ఆమె కళ్ళలోకి చూస్తూ, అక్షర, నువ్విప్పుడు చిన్నపిల్లవి కాదు, అన్నీ అర్థం చేసుకోగలవు. సో ప్రాక్టికల్గా ఉండు. ఒకవేళ నువ్వనుకున్నట్లే మన రిలేషన్ ముగిసిపోవాల్సి వచ్చినా కూడా నేను నీకు అన్యాయం చేయను. ఈ హైదరాబాదులో ఎంత కాస్ట్లీ ఏరియాలో అయినా సరే నువ్వు కావాలనుకున్న ఇంటిని నీకు కొనిపెడతాను. కారు, డబ్బు అన్నీ ఇస్తాను. నువ్వు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, సరేనా? ఇక అనవసరమైన ఆలోచనలు కట్టిపెట్టి రేపు ఉదయాన్నే రితిక దగ్గరికి వెళ్ళు అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళబోయాడు వరుణ్. కానీ అతను ఆ గది నుండి అడుగు బయట పెట్టకముందే, నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది అక్షర. ఆ మాటకు అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూశాడు వరుణ్. అప్పుడు అక్షర తలపైకెత్తి అతని వైపు చూసి, నేను నిజమే చెబుతున్నాను, నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని మళ్ళీ చెప్పింది. అప్పటికే ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జలజలా రాలుతున్నాయి. అక్షర నిర్ణయం విని వరుణ్ ఎలా రియాక్ట్ అవుతాడు, ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే మన ప్రియసఖి సీరియల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మన సీరియల్ మీకు బాగా నచ్చినట్లయితే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ రాబోయే స్టోరీస్ను కూడా విని ఆదరించండి. మా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.